హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకుని ఒక 2 హెల్తీ దోశ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకమైన దోశను తింటూ ఉంటే చాలా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో అందుకని ఈ 2 రకాల దోశ రెసిపీస్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఒక్కసారి గనక ఈ 2 రకాల దోశ రెసిపీస్ని ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టే ఛాన్సే ఉండదు. అంత రుచిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. వీటిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, హై ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం తరచూ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా రాగి దోశ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి దోశ చేయడానికి ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు రాగులను తీసుకుని వేసుకోండి. ఇవి సుమారు 1/2 kg వరకు ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి. 2:1 రేషియోలో వీటిని తీసుకోవాలండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేసుకోవాలి. ఇందులో నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసి 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత చూస్తే మినపగుళ్ళు అలాగే రాగులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంత క్వాంటిటీ ఒకేసారి గ్రైండ్ చేయడానికి వీలు కాదు కాబట్టి కొంచెంగా పప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత స్మూత్గా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఈ దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మళ్ళీ మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేశాక బ్యాటర్ని మళ్ళీ సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం పప్పుని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత కనీసం 12 గంటల పాటు బయట ఉంచాలి. లేదా మీరు ఈవినింగ్ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నట్టయితే నైట్ మొత్తం బయట ఉంచాలి. నేను ఈవినింగే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్కి పిండిని చూస్తే బాగా నాని పైకి పొంగింది కదా. ఇలా మీరు ఏ పిండిని చేసినా పులియబెట్టాలి. దానివల్ల దోశలైనా ఇడ్లీలైనా బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలపండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఏ దోశలకైనా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి. అంటే మరీ చిక్కగా కానీ మరీ ఎక్కువ పలుచగా కానీ ఉండకూడదు. బ్యాటర్ ఎక్కువ చిక్కగా ఉంటే దోశలు దలసరిగా వస్తాయండి. అదే పలుచగా ఉంటే బ్యాటర్లో జిగురు తక్కువ అయ్యి పెనం నుంచి అంటుకుని సరిగ్గా రావు. ఇలా రెడీ చేసుకున్న పిండిని వేడి చేసిన తవా మీద వేసుకుని వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దోశకి అంచుల చుట్టూ ఆయిల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులకి తిరిగేస్తూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ దోశ పైన ఉన్న పిండి అంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత రెండో వైపుకి తిరిగేసి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులకి బాగా కాల్చుకున్న తర్వాత దోశని మధ్యకి ఫోల్డ్ చేసి పెనం నుంచి తీసి వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రాగి దోశ రెడీ అయిపోయింది. లాస్ట్ రెసిపీ క్రిస్పీ ఆనియన్ పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం పెసరట్టు చేసుకోవడానికి ఒక బౌల్లో ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు గ్రీన్ పెసల్ని తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా కొద్దిగా బియ్యాన్ని వేయడం వల్ల పెసరట్టు అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పెసల్ని వాటర్తో శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేయాలి. ఇప్పుడు ఈ పెసలు నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసుకుని 4-5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మీరు ఈ పెసరట్టు ఎప్పుడు వేసుకోవాలన్నా 4-5 గంటల ముందే వీటిని నానబెట్టుకుని ఉంచుకోవాలి. 5 గంటల తర్వాత పెసల్ని చూస్తే బాగా నానిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొత్తం పెసల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిర్చిని, లేదా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చిని ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా బ్యాటర్ని ప్రిపేర్ చేశాక దీనంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడినంత వేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకుందాం. ఈ పెసరట్టు పిండి అనేది మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదండి. అలాగే
మరీ ముద్దగా కూడా ఉండకూడదు. మీడియం థిక్ కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. దాని వలన పెసరట్టు పెనంకి ఎక్కడ అంటుకోకుండా చాలా చక్కగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని ఒక గుంట గరిటతో ఒక గరిటె పిండిని తీసుకుని వేడివేడిగా ఉన్న పెనం మీద లో ఫ్లేమ్ లో ఉంచి పిండిని వేసి గరిటతో వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ గా తిప్పుకుంటూ మీకు కావాల్సిన సైజులో అట్టును వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి దీనిపైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్రని స్ప్రింకిల్ చేసుకుందాం. మీకు నచ్చితే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ పెసరట్టుకి చుట్టూ అంచులకి మధ్యలో నూనెను వేసుకుని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా అట్ట అనేది కలర్ చేంజ్ అయ్యి బాగా రోస్ట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక కార్నర్ నుంచి ఇలా తీసుకుంటూ ఒక చివర్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మరొక కార్నర్ కి రోల్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారుగా పెసరట్టు ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగానే మీకు ఎన్ని అట్లు కావాలంటే అన్ని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా కూడా వస్తాయి. ఇలా చేసుకున్న పెసరట్టుని అల్లం పచ్చడితో గానీ కొబ్బరి పచ్చడితో గానీ సర్వ్ చేసుకుని తినచ్చు. సో చూసారు కదా ఈ 2 రకాల దోశ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు రాగి దోశ నచ్చిందా లేదా పెసరట్టు నచ్చిందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.